శ్రీమతి నమః. శత్రువుని ఎప్పుడు తక్కువగా అంచనా వేయకూడదు. మనం కూడా చాలా జాగ్రత్తగానే ఉండాలి. యుద్ధం చేస్తున్నప్పుడు అటు డ్యామేజ్ అవుతుంది, ఇటు డ్యామేజ్ అవుతుంది. కాకపోతే ప్రణాళికాబద్ధంగా మనం జాగ్రత్తగా ఆచితూచి అడుగులు కరెక్ట్ గా లక్ష్యాన్ని చూసి వేస్తాము అని అనుకోండి, అప్పుడు డ్యామేజ్ చాలా తక్కువగా ఉంటుంది. చాణుక్యుడిలాగా ప్రవర్తించాలి. డ్యామేజ్ ఎక్కువగా ఉండకూడదు, కానీ శత్రువు మీద విజయాన్ని సాధించాలి. అవతల సామ్రాజ్యాన్ని మట్టి కరిపించాలి. చాణుక్యుడు చేసింది అదే, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు చేస్తున్నది అదే. అయితే ఈ పాక్ విదేశాంగ మంత్రి మాట్లాడుతూ భారత్ మీద ఎప్పుడు ఎలా దాడి చేస్తాము అనేది మేము చెప్పము అంటున్నారు. మరి అదే పాకిస్తాన్ లోనూ ఒక ఎంపీ గారు మాట్లాడుతూ, ఆ ఎంపీ గారిని విలేకరులు అడిగారు అనమాట, యుద్ధం వస్తే మీరు గన్నులు తుపాకులు అవన్నీ పట్టుకుని సరిహద్దుల్లో నిలబడతారా అని. అప్పుడు ఆ ఎంపీ గారు చెప్పిన మాట ఏంటో తెలుసా? మేమెందుకు నిలబడతాం, అలా మేము నిలబడం. యుద్ధం చేసేది సైనికులు, సైనికులే యుద్ధం చేయాలి, రాజకీయ నాయకులు రాజకీయాలే మాట్లాడాలి అంటే ఆ విలేకరు అన్నాడు, మరి యుద్ధం వస్తే ఏం చేస్తారు అని అడిగితే, యుద్ధం వస్తే శరణార్థిగా లండన్ పారిపోతాను అన్నాడు. అంతేకాకుండా ఆ విలేకరు అడిగిన ఇంకొక ప్రశ్నకి, యుద్ధం రాకుండా ఉంటే చాలా మంచిదే, కానీ యుద్ధం వస్తుంది మోడీ గారు ఊరుకోరు, యుద్ధం చెయ్యొద్దు అనడానికి మోడీ ఏవైనా నా అత్త కొడుకా అంటూ అతను చెప్పిన మాటలకి మొత్తం ప్రపంచమే నవ్వుకుంటూ ఆ పోస్టులని పెట్టుకుంటుంది. అంతేకాదు, అక్కడ పాకిస్తాన్ లో సంక్షోభం మొదలైపోయింది. అక్కడున్న వాళ్లే ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. అక్కడ ఉన్న సైనికులు ఎవరైనా కనిపించి లిఫ్ట్ ఇవ్వండి అని అడిగారు అనుకోండి, అక్కడ ప్రజలు ఏం చేస్తున్నారు తెలుసా? ముందు నువ్వు ఆ డ్రెస్ మార్చుకురా బాబు అంటున్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా విసిగి వేసారిపోయారు. ఎప్పుడు భారతీయ సైనికులు వచ్చి మమ్మల్ని అందరినీ రక్షిస్తారా అన్నట్లుగా వాళ్ళు కూడా చూస్తున్నారు. అయినా ఈ విదేశాంగ మంత్రికి ఒకటి అర్థం కావట్లేదా? మనకి కడుక్కోవడానికే నీళ్లు లేవే, మరి భారతదేశం మీద ఎప్పుడు ఎలా వేస్తాను అని అంటున్నావు? ఇంకా భారతదేశం అది చేస్తాను ఇది చేస్తానని చెప్పి ప్రగల్భాలు ఎందుకు పలకడం? అనవసరంగా లేనిపోని మాటలు మాట్లాడుకుని ఎందుకు ఇబ్బంది పెట్టుకుంటావు? మొత్తం ప్రపంచ దేశాలన్నీ కూడా గడ్డి పెడుతున్నాయి కదా, ఇప్పటికైనా సిగ్గు అనేది రావటం లేదా? ఇప్పుడు కూడా ఇంకా భారతదేశాన్ని ఏదో చేసేద్దాం, ఏదో సాధించేద్దాం అని ఎందుకు వచ్చిన మాటలు? ఇక్కడ ఉన్నది చాణక్యుడు, అది మర్చిపోవద్దు.